ఒక వరలో రెండు కత్తులు. అవును, ఉండి టీడీపీలో రాజు వర్సెస్ రాజు వ్యవహారం ముదిరిపాకాన పడింది. పార్టీకి కంచుకోటగా ఉన్న పీఠాన్ని సాధించడానికి ఒకే పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య యుద్ధం తీవ్రమైంది. పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేకే జై కొట్టడంతో ఆగ్రహ జ్వాలతో రగిలిపోతున్నారు మాజీ ఎమ్మెల్యే. పార్టీ మారడానికి రూట్ కూడా క్లియర్ చేసుకుంటున్నట్టుగా అతడి అనుచరులు చెబుతున్నారు. ఉండిలో ఈ ఇద్దరు రాజుల టికెట్ ఫైట్ టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఉండి టీడీపీలో రాజుల యుద్ధం. ఒకరేమో మాజీ ఎమ్మెల్యే, మరొకరు సిట్టింగ్. 20 సంవత్సరాలు పార్టీ కోసం కమిట్మెంట్ తోటి పనిచేసిన వ్యక్తి పట్ల వాళ్ళ తీరు ఏ విధంగా ఉందన్నది అందరికీ తెలుస్తుంది. నా పట్ల తీరు, అధిష్టానం వ్యవహరించిన తీరు ఉండి నియోజకవర్గ ప్రజానీకం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కార్యాలయాల్లో టీడీపీ బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించిన శివరామరాజు శనివారం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న శివరామరాజు శనివారం మధ్యాహ్నం మీకు 4 గంటలకల్లా ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్ మీట్లో నేను ఏ ప్లాట్ఫామ్ మీద వస్తున్నానన్నది వాళ్ళకి చెప్తాను. రాజు వర్సెస్ రాజు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీలో రాజకీయం మహారంజుగా ఉంది. ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ కంచుకోటలో ఇద్దరు రాజుల మధ్య యుద్ధం చెలరేగింది. ఒకరు ఎమ్మెల్యే రామరాజు, మరొకరు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. శివరామరాజు ఉండి నుంచి 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని 2019లో ప్రచారం మొదలుపెట్టారు. అదే సమయంలో టీడీపీ పార్టీ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి లేకపోవడంతో అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఎంపీగా పోటీ చేశారు శివరామరాజు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా శివరామరాజు బంధువు మంతెన రామరాజును తీసుకునొచ్చారు. అయితే రఘురామకృష్ణంరాజుపై శివరామరాజు విజయం సాధించలేకపోయారు. ఉండి ఎమ్మెల్యేగా మంతెన రామరాజు విజయం సాధించారు. ఎంపీ అభ్యర్థిగా ఓటమి చెందిన తర్వాత కొంతకాలం సైలెంట్గా ఉండిపోయారు శివరామరాజు. తన నియోజకవర్గంను విడిచి వెళ్లడం వల్ల ఓటమి చెందానని, తనకు ప్రస్తుత ఎమ్మెల్యే మంతెన రామరాజు గౌరవం ఇవ్వడం లేదని ఫీల్ అయ్యారు శివరామరాజు. తన నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు తనకే ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరారు. కానీ ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ రామరాజును ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శివరామరాజుతో మాట్లాడేందుకొచ్చిన ఉండి నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కొత్త నాగేంద్ర కుమార్ను నిలదీశారు. అతనిపై తిరగబడేందుకు ప్రయత్నించింది శివరామరాజు వర్గం. ఆ మరుసటి రోజు శివరామరాజును కలిసేందుకు ఎమ్మెల్యే రామరాజు వస్తే అతనితో కనీసం మాట్లాడేందుకు ఇష్టపడలేదు శివరామరాజు. ఇలా సుమారు 20 రోజుల నుంచి శివరామరాజు అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న టీడీపీ నాయకులు పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలతో భీమవరంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం దగ్గర టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు ఆయన అనుచరులు. 15 ఏళ్లు టీడీపీ కోసం కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు శివరామరాజు. ప్రజల అభిష్టం మేరకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు. ఏ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అనేది 2 రోజుల్లో ప్రకటిస్తానంటున్నారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. ఈరోజు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజానీకం కానీ, రైతాంగం కానీ, ఆ పార్టీలో ఉన్నవారు కూడా నన్ను కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అవి బయట మాటలు వస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం మీకు 4 గంటలకల్లా ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్ మీట్లో నేను ఏ ప్లాట్ఫామ్ మీద వస్తున్నానన్నది వాళ్ళకి చెప్తాను. శివరామరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేక వైసీపీ నుంచి వస్తారా అనేది నియోజకవర్గంలో ఆసక్తిగా మారింది. శివరామరాజు వర్గీయులు మాత్రం వైసీపీ నుంచే పోటీ చేస్తారని, అలా మాటలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అటు ఎమ్మెల్యే మంతెన రామరాజు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ప్రతి గ్రామంలో తిరుగుతూ తనకే ఓటు వేయాలని నియోజకవర్గ ప్రజలను కోరుతున్నారు. ఇలా ఇద్దరు కీలక నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో టీడీపీ క్యాడర్ అయోమయంలో పడింది. మొత్తానికి రాజు వర్సెస్ రాజు ఎపిసోడ్ ఉండిలో రాజకీయ కాకరేపుతోంది.